మీనింగ్ చెప్తాను నేను. సో యోబు తెలుసు కదా, యూజు దేశస్థుడు, ఊజు. ఆయనలో ఏంటంటే యెహోవాందైనా భయభక్తులు కలిగిన వాడు యోబు. చెడుతనాన్ని ఆయన విడిచిపెట్టాడు. దేవుని అందరి భయభక్తులు కలిగి, ఎందుకంటే ఈయన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. దేవుని అందరి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. కాబట్టి దేవుడికి ఇష్టంగా యోబు బతికాడు. కానీ యోబుకు తెలుసు కదా, అనేకమైన శ్రమలు ఒకసారిగా వచ్చి పడినప్పుడు యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు ఎన్ని శ్రమలు, చివరికి తన శరీరాన్ని కూడా క్షీణిస్థితికి వచ్చేస్తుంది అన్నమాట. తన చేతులతో రక్తం కారుతా ఉంది శరీరం అంతా. అయినప్పుడు కూడా యోబు యథార్థాన్ని విడువలేదు. యోబు భార్య ఏమందంటే, నీ దేవుని ఆరాధిస్తావు, నీ దేవుని దూషించి చనిపోవచ్చు అని చెప్పేసి తన భార్య యోబుని హెచ్చిస్తే, అయినప్పుడు కూడా యోబు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుని యందు యథార్థతను విడువలేదు. దేవుని పెట్టారా.